హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్. కార్తీక పౌర్ణమి రోజునే ఆకాశ దీపము జ్వాలాతోరణం కార్యక్రమాలు ఉంటాయని పొద్దున పంతులు చెప్తే చకచకా తులసి కళ్యాణం చేసేసుకొని 6:30కి టెంపుల్కి వచ్చేసాము. మేము వచ్చేసరికి రామాలయ ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం పూజ జరుగుతుంది. ఇప్పుడు పంతులు ఎక్కించిన బాక్స్లో దీపం పెట్టి పూజ చేసి తాడు సహాయంతో ధ్వజస్తంభం పైనకి కడతారు. దాన్ని ఆకాశ ద్వీపం అంటారు. ఇంకా శివాలయం ఆకాశ ద్వీపం పూజ అయితే మిస్ అయిపోయాము. టెంపుల్కి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాము. ఇదిగోండి ఈ ధ్వజస్తంభానికి ఊగులాడుతుంది కదా, అదే. ఇంకా అది అయిపోయిన తర్వాత జ్వాలాతోరణానికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. క్రౌడ్ అయితే ఫుల్ ఉంది, అందుకే సరిగ్గా కనిపించలేదు. దూరం నుంచే వీడియో తీశాను. అండ్ ఈ జ్వాలాతోరణం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. జ్వాలాతోరణం అనేది ఎందుకు దాటాలి అంటే, మనిషి చనిపోయిన తర్వాత నరకానికో స్వర్గానికో వెళ్తాం కదా. సో యమద్వారం అనేది ఒకటి ఉంటుంది. యమద్వారం ముందర నిప్పులతో కూడినటువంటి ఇంకో ద్వారం ఉంటుందంట. అది మనకి కనబడకూడదు అంటే మనం చేసుకునే పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఖచ్చితంగా మనిషి జన్మ పుట్టాక పాపాలైతే చేస్తాం కదండి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జీవిత సత్యం. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులతో బగబగా మండుతున్న అగ్నిగోళం లాంటి ద్వారం కింది నుంచి మనం దాటడం వల్ల చనిపోయిన తర్వాత యమద్వారం ముందరున్నటువంటి ఆ అగ్నిద్వారం అనేది మనకు కనబడదట. అందుకే ఈ జ్వాలాతోరణాన్ని దాటాలి అంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి చేస్తారు, అది కూడా కార్తీక పూర్ణమి రోజున సాయంత్రం చేస్తారు. ఈ జ్వాలాతోరణాన్ని ఎండుగడ్డి నెయ్యితో చేస్తారు. ఈ ఎండుగడ్డి పైన నెయ్యి పోసి అంటించిన తర్వాత ఆ గడ్డి అనేది కిందికి రాలుతూ ఉంటుంది మంటతోని. మనం జాగ్రత్తగా దాటాలి. ఈ జ్వాలాతోరణం దాటిన తర్వాత ఈ జ్వాలాతోరణంలో మన పాపపుణ్య కర్మాలన్నీ కూడా దహనమైపోతాయంట. జ్వాలాతోరణం దాటిన తర్వాత మళ్ళీ మన జీవితంలో చేసే పాపపుణ్య కర్మలు కొత్తగా లెక్కించబడతాయంట. అందుకే మానవ జన్మ పుట్టిన తర్వాత అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంత ముఖ్యమో ఈ జ్వాలాతోరణం దాటడం అనేది కూడా అంతే ముఖ్యం. ఈ విషయం నాకు నిన్న గుడిలో పంతులు చెప్తూ ఉంటే తెలిసింది. అంతకుముందు నాకు తెలియదు జ్వాలాతోరణం గురించి. మనిషి జీవితాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణ ముందు, అరుణాచల గిరి ప్రదక్షిణ తర్వాత అని ఎలా అయితే లెక్కిస్తారో, అలాగే మన పాపపుణ్య కర్మల్ని కూడా జ్వాలాతోరణం దాటడానికి ముందు, జ్వాలాతోరణం దాటిన తర్వాత అని కౌంట్ చేస్తారంట. అండ్ ఈ పల్లెకు వచ్చేసి ఉత్సవమూర్తుల్ని ఊరేగించారు. శివపార్వతుల విగ్రహాలని 3 సార్లు జ్వాలాతోరణం కింది నుంచి ప్రదక్షిణ చేసి దాటిన తర్వాత దాని వెనకాలే భక్తులమందరం కూడా జ్వాలాతోరణాన్ని దాటాము. చూడండి, ఇవే ఉత్సవమూర్తులు. బ్రాహ్మణులు, ఆలయ కమిటీ మెంబర్స్ ఫస్ట్ జ్వాలాతోరణం కింది నుంచి ఉత్సవమూర్తుల్ని పట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి 3 సార్లు దాటారు. ఇది చూసేటప్పుడు కాస్త భయం వేసింది, బట్ దాటిన తర్వాత అట్లా ఏం అనిపించలేదు. చూడండి ఎట్లా రాలుతూ ఉంటుందో, అగ్గి కిందికి పడతా ఉంటుంది. నెయ్యి పోస్తారు కాబట్టి అట్లా కిందికి దారాలు దారాలుగా గడ్డి పోచలన్నీ ఊడిపోయి పడుతూ ఉంటాయి. ఇంకా మన జనాల తోపులాటల వల్ల జ్వాలాతోరణము మనుషులు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకసారిగా కింద ఉన్న గడ్డి మొత్తం, అంటే రాడ్కి కింద ఉన్న గడ్డి మొత్తం ఊడి కింద పడిపోయింది. అందరం భయపడ్డాము. ఇంకా ఈ సంవత్సరం దాటలేమేమో అనుకున్నాము. బట్ పైన ఇంకో వరుస ఉంటుంది కదా, రాడికి పైన ఉన్న గడ్డి మాత్రం అంటుకొని భక్తులందరూ దాటేంత వరకు అలాగే మండుతూ ఉండింది. ఇది కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల దయ అని అనాలి. చూడండి ఎలా పడిపోయిందో ఒక్కసారిగా. అందరం భయపడ్డాం. ఆ పైన ఏదైతే ఆగి ఉందో అది భక్తులందరూ దాటేంత వరకు అలాగే ఉండింది. చూడండి, దర్శనం అంతా అయిపోయాక ప్రదక్షిణలు అందరూ చేశాక అది కాస్త రాలి కింద పడిపోయింది. ఎవరైతే లేటుగా వచ్చారో వాళ్ళకి జ్వాలాతోరణం దాటడానికి కుదరలేదు. ఎందుకంటే మొత్తం గడ్డి మొత్తము భక్తులు ఆ స్తంభాన్ని పట్టుకొని ఊపడం వల్ల పడిపోయింది. అంటే కావాలని ఊపలేదు, దాటుతూ ఉంటే స్తంభాన్ని పట్టుకొని దాటుతాం కదా, అప్పుడు ఊడిపోయింది అనమాట. ఇంకా జ్వాలాతోరణం అయిపోయిన తర్వాత మళ్ళీ శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఇదంతా ఈవినింగ్ జనాలు వత్తులు వెలిగించడానికి వచ్చారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్